హలో హాయ్ అండి. నేనైతే ఈ చికెన్ చేసేకి 24 గంటల టైం అయితే పట్టిందన్నమాట. ఏందే అక్క ఒక చికెన్ చేసేకి 24 గంటల టైం అని మీరు కూడా అనుకోవచ్చు. అసలు ఏమైందంటే మా బావ మొన్న నైట్ అయితే చికెన్ తెచ్చాడండి. కానీ ఆ రోజు నైట్ మా బావ వచ్చేప్పటికి లేట్ అయిందని నేనైతే ఎగ్ కర్రీ అయితే చేశాను. అయితే ఆ చికెన్ నేను మరుసటి రోజు మధ్యాహ్నం అయితే చేద్దాం అనుకున్నాను. కానీ మరుసటి రోజు మధ్యాహ్నం మా బావ డ్యూటీ ఉండడం వల్ల ఇంటికైతే రాలేదు భోజనానికి. డ్యూటీ దగ్గరే భోజనం అయితే చేసేసాడనమాట. ఇంక నాకు పిల్లల కోసం ఏం చేసుకుంటావులేరు ఏమైనా అంత చికెన్ మా బావ ఉంటే అయితే చికెన్ ఖర్చు అవుతుంది. మా బావ లేని ఏం చేస్తావులే అని నాకు పిల్లలకైతే టమాటో రైస్ అయితే చేసుకొని తిన్నామండి. ఇంకా ఈ చికెన్ అయితే ఆ రోజు నైట్ అయితే వండుతాను అనమాట. అందుకే ఈ చికెన్ చేసేకి నాకు 24 గంటల టైం అయితే పట్టిందని మీకైతే చెప్పాను. మీలో ఎంతమంది అలా ఆలోచిస్తారు? నేనైతే మా బావ ఉంటేనే ఎక్కువ వంట చేస్తాను. మా బావ లేకుంటే నేను పిల్లలు ఏదో ఒకటి సర్దుకుంటాము. మీరు కూడా అలానే అయితే కామెంట్ చేసిపోయింది. అదే చికెన్ని కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఎక్కువ ఎల్లిపాయ గడ్డ కూడా వేసానమాట. నేను యూట్యూబ్లో చూడడమే కానీ ఇలాంటి గడ్డలు వేసి ఉండడం నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చేయడం. ఈ చికెన్ టేస్ట్ మాత్రం బాగానే ఉందండి. నేను రెగ్యులర్గా ఎలా చేశానో అలాగే చేశాను అనమాట. అయితే ఈ చికెన్ మా బావ ముందు రోజు తెచ్చినాడు కాబట్టి ఆ రోజు నేను క్లీన్ చేసి ఆవిటిలోకి అయితే వేసి పెట్టుకున్నాను కదా. ఆ రోజు కొంచెం ఉప్పు ఎక్కువైంది. తర్వాత మరుసటి రోజు కూడా కర్రీలు ఉప్పు ఎక్కువ వేసేపాటికి ఇంకొంచెం ఎక్కువైంది అనమాట. అందుకే మా బావకు నచ్చలేదు. కానీ ఈ చికెన్ అన్నంలోకి అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. మన వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోదండి.